హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం ఆల్ట్ ప్లస్ సెమీకోలన్ ఎలా యూజ్ అవుతది? దీన్ని ఎలా యూజ్ చేయాలో ఎక్సెల్‌లో తెలుసుకోబోతున్నాం. నార్మల్‌గా ఇక్కడ ఒక డేటా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రొడక్ట్ ఏ అండ్ ప్రొడక్ట్ సి మాత్రమే కావాలి. నార్మల్‌గా మనం ఏం చేస్తామంటే జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తాం. సో, ఇది సింపుల్‌గా ఉంది కాబట్టి డేటా. ఇన్ కేస్ నాకు ఇది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉండి నేను వాటిలో కొన్ని హైడ్ చేశాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7, 8 రోస్‌ని హైడ్ చేస్తున్నా. హైడ్. సో, ఇప్పుడు నాకేముంది ప్రొడక్ట్ ఏ అండ్ ప్రొడక్ట్ బి. సో, ఈ రెండిటిని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసున్నా. ఇప్పుడు పేస్ట్ చేస్తే మొత్తం ఎంటైర్ అంటే మనం ఏదైతే హైడ్ చేసామో అది కూడా మనకి ఇక్కడ పేస్ట్ అవుతది. చూసారు కదా! అదే నేను ఇక్కడ పేస్ట్ చేస్తే ఆ 2 మాత్రమే పేస్ట్ అవుతది. ఎందుకు? ఇక్కడ మనం 2 రోస్‌ని హైడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ హైడ్ చేసిన రోస్‌ని అన్‌హైడ్ చేస్తున్నా. సెలెక్ట్ చేసా, రైట్ క్లిక్ ఇచ్చాను మౌస్‌లో అన్‌హైడ్. చూసారు కదా! మొత్తం డేటా మొత్తం వచ్చేసింది. ఇప్పుడు సింపుల్‌గా నేనేం చేస్తానంటే రెండిటిని మళ్ళీ హైడ్ చేసి ఇప్పుడు మనం ఆల్ట్ ప్లస్ సెమీకోలన్ షార్ట్‌కట్‌ని యూజ్ చేద్దాం. సెలెక్ట్ చేశాక ఆల్ట్ సెమీకోలన్ అంటే ఎల్ అనే లెటర్ పక్కన ఉంటది కీబోర్డ్‌లో దాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ అయింది. ఇప్పుడు కంట్రోల్ కాపీ ఇచ్చి నేను ఇక్కడే కంట్రోల్ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ కూడా కంట్రోల్ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి అన్‌హైడ్ చేస్తున్నా. చూసారు కదా! నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో అవి మాత్రమే సెలెక్ట్ అయినాయి ఇక్కడ కూడా. సో, ఎంటైర్ డేటా సెలెక్ట్ కావడదు. సో, అలా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఆల్ట్ ప్లస్ సెమీకోలన్‌ని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.